నమస్తే, వెల్కమ్ టు హెల్త్. నేను సంచన. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే లంగ్ క్యాన్సర్ గురించి. సో లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానికి డిస్కస్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు లంగ్ క్యాన్సర్ రావడానికి ముందు అంటే కనిపించే లక్షణాలు ఏంటి అంటారు? లంగ్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాల వరకు చూస్తే ఎక్కువ కాలం వరకు కాఫ్, దగ్గు ఉండటం, మెడిసిన్స్ వాడినా దగ్గు ఇంప్రూవ్ కాకపోవటం, దగ్గులో బ్లడ్ పడటం, హీమాప్టైసిస్ అంటారు. ఇవి కాకుండా ఛాతిలో నొప్పి సైడ్స్కి రావటము, ఆయాసం రావటము, బ్యాక్ పెయిన్, చెస్ట్ పెయిన్ కలిపి రావటము. సో ఇట్లాంటి లక్షణాలు ఎక్కువ కాలం వరకు ఎవరిలో ఉన్నట్లయితే వాళ్ళు సంబంధించిన డాక్టర్ గారిని కలిసి టెస్టులు చేయించుకొని దాని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దీంట్లో రకాలు ఉంటాయా డాక్టర్ గారు? ఈ లంగ్ క్యాన్సర్స్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని రకాలకి మెయిన్ రకాలు ఏంటి అంటారు దీంట్లో? అంటే ఈ స్క్వామస్ సెల్ క్యాన్సర్ అంటారు. స్క్వామస్ సెల్ క్యాన్సర్ అన్న ఒకటి, అడినోకార్సినోమా అని ఒకటి ఉంటుంది, స్మాల్ సెల్ క్యాన్సర్స్ అని ఇంకొకటి ఉంటుంది, లార్జ్ సెల్ క్యాన్సర్స్ అని ఇంకొకటి ఉంటుంది. ఇట్లా 4 రకాల లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి. వీటిల్లో ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా, అడినోకార్సినోమా అనే వేరియంట్స్కి మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే వాళ్ళల్లో రెస్పాన్స్ అనేది బాగుంటుంది. స్మాల్ సెల్ క్యాన్సర్స్, లార్జ్ సెల్ క్యాన్సర్స్ వాటికి ట్రీట్మెంట్తో కూడా ఆశించినంత ఫలితాలు ఉంటాయి. అంటే దీంట్లో ఎలా గుర్తిస్తారు? అంటే దీనికి ఎలాంటి పరీక్షలు అవసరం అంటారు? ఫస్ట్ పైన ఇందాక చెప్పినట్టుగా కొన్ని లక్షణాలు చెప్పాను. అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు పేషెంట్ కలవాల్సిన స్పెషలిస్టులు ఎవరెవరంటే, ఒకటి చెస్ట్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ లేదా సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈ ఫిజిషియన్స్ని కలిసినప్పుడు ఆ పేషెంట్కి ఫస్ట్ బేసిక్గా ఎక్స్రే, ఛాతీకి ఒక ఎక్స్రే చేస్తారు. ఎక్స్రేలో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళకి తదుపరి టెస్టులు చేయడం జరుగుతుంది. వేరే టెస్టులు అంటే ఇప్పుడు కాంట్రాస్ట్ సిటీ చెస్ట్ అంటారు, అంటే సిటీ స్కాన్ చెస్ట్. అందులో కనుక మనకి ఏదైనా గడ్డ లాంటిది ఏదైనా కనపడినట్టయితే దాన్ని బయాప్సీ చేయడానికి ప్రయత్నిస్తాం. బయాప్సీ అంటే ఈ సిటీ స్కాన్ యొక్క గైడెన్స్తో చేయొచ్చు, లేదా బ్రాంకోస్కోపీతో కూడా బయాప్సీ చేయొచ్చు. ఒకసారి బయాప్సీ ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత అది అక్కడికే ఉందా, పక్కకేమన్నా స్ప్రెడ్ అయిందా అన్న ఒక క్లారిటీ గురించి మనము ఈ హోల్ బాడీ పిఈటి స్కాన్ అంటారు, పెట్ స్కాన్, ఇది చేయడం జరుగుతుంది. ఆ పెట్ స్కాన్ చేసినప్పుడు వ్యాధి ఎంతవరకు ఉంది, ఒక లోబ్ వరకు ఉందా, పూర్తి లంగ్ అనేది వ్యాధి ఉందా, ఎక్కడికైనా వ్యాపించిందా, దాని చుట్టుపక్కల గడ్డలు అంటారు, లింఫ్ నోడ్స్, చిన్న చిన్న పిలకలు లాంటి గడ్డలు అంటారు, అట్లాంటివి ఉన్నాయా, ఛాతిలో ఏమైనా నీరుందా, పొట్టలో నెక్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇట్లాంటి వివరణ గురించి ఈ పెట్ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ అయ్యాక పలానా వేరియంట్, అంటే ఇందాక చెప్పినట్టు రకాలు చెప్పినట్టుగా ఏ రకం అని తెలిసిన తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది మనం ఆ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే డాక్టర్ గారు, దీనికి ట్రీట్మెంట్ ఎప్పటి నుండి అవసరం? అంటే దీనికి ఖచ్చితంగా సర్జరీస్ చేయాలంటారా? ఈ లంగ్ క్యాన్సర్స్లో ఇందాక చెప్పినట్టుగా ఈ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, లార్జ్ సెల్ క్యాన్సర్స్ వాటికి ఆపరేషన్ అనేది ఆప్షన్ ఉండదు, వాటికి కీమోథెరపీ చేయడం జరుగుతుంది. ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా, అడినోకార్సినోమా ఇట్లాంటి రకాలకి తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపరేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. స్టేజ్ కొంచెం పెరిగినప్పుడు వాళ్ళకి అన్యేతర ట్రీట్మెంట్స్, సర్జరీ కాకుండా అన్యేతర ట్రీట్మెంట్స్, కీమో రేడియేషన్ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళల్లో వాళ్ళ స్టేజ్ను బట్టి ఆపరేషన్ చేయాలన్నా లేకపోతే కీమోథెరపీ, కీమో రేడియేషన్ చేయాలన్నా అనేది డాక్టర్ గారు. చాలా టైప్స్ ఆఫ్ కాఫ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా డాక్టర్ గారు. ఇప్పుడు అంటే లంగ్ క్యాన్సర్ దేని వల్ల ఇప్పుడు దానికి వస్తుంది అంటారు? ఇప్పుడు కొంతమందికి కాఫ్ అనేది ఒక 1 month ఉండొచ్చు,
2 months ఉండొచ్చు, 3 months ఉండొచ్చు. కంటిన్యూ నైట్ కాప్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. అవి అన్ని కాఫ్స్ ఒక విధంగా ఉండవమ్మా. అది అలర్జీతోటి వచ్చే కాఫ్ వేరే విధంగా ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు ఫస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ గారిని కలిసినప్పుడు ఎక్స్రే చెస్ట్ తీస్తారు. ఎక్స్రే చెస్ట్ అయిన తర్వాత అందులో కూడా క్లారిటీ లేకపోతే సిటీ స్కాన్ చెస్ట్ అనేది చేస్తారు. ఆ సిటీ స్కాన్ చేసినప్పుడు ఈ ఒకవేళ లంగ్ క్యాన్సర్ లాంటి ఏదైనా గడ్డలు ఉన్నట్లయితే అందులో మనకి అర్థమవుతుంది. సో దానికి ఆధారంగా తదుపరి టెస్టులు అన్నీ చేసుకుంటూ పోవటం, దానికి బయాప్సీ చేయటం, వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. అంటే లంగ్ క్యాన్సర్ వచ్చిన వారికి అంటే పూర్తిగా క్యూర్ అవుతుందా డాక్టర్ గారు? స్క్వామస్ సెల్ క్యాన్సర్, అడినోకార్సినోమా ఈ రెండు దీంట్లలో తక్కువ స్టేజ్లో స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకి సర్జరీ చేసినట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఉంది. మిగతా స్టేజెస్లో క్యూర్ అనే పాసిబిలిటీ తక్కువే. క్యూర్ అంటే ఏంటి? ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎటువంటి వ్యాధి రాకుండా వాళ్ళు బ్రతికే కాలం అనేది నార్మల్ సర్వైవల్గా ఉండటం అన్నమాట. సో అట్లాంటి పాసిబిలిటీ రావాలంటే మాత్రం సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో కష్టం. ఫస్ట్ స్టేజ్లో ఖచ్చితంగా ఆ సర్వైవల్ మనం ఇవ్వచ్చు. దీని అర్థం ఏంటి? ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే తొందరగా డాక్టర్ గారిని కలిసి స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించుకొని త్వరగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మల్టిపుల్ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ వీళ్ళందరూ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు. సో వాటికి అన్నిటికీ అటెండ్ అయ్యి ఎక్స్రేలు కానీ ఇవన్నీ చేయించుకున్నట్లయితే, చిన్న నాడ్యూలు కనిపించినప్పుడే తెలుసుకున్నట్లయితే, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయించుకున్నట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఉన్నందున తొందరగా అటెంటివ్గా ఉండి ఈ లక్షణాలు ఉన్నవారు, పైన చెప్పిన లక్షణాలన్నీ ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉన్నట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఉన్న వారిలో కూడా అంటే లంగ్ క్యాన్సర్ వస్తుందా డాక్టర్ గారు? దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అనే కంటే కూడా ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇళ్ళల్లో ఎట్లా ఉంటుందంటే హస్బెండ్ స్మోక్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందరే చేయటం, సపరేట్ ఏరియాకి పోకుండా, దానివల్ల వాళ్ళ వైఫ్ కూడా ఆ స్మోకింగ్కి ఎక్స్పోజ్ కావడం. బస్ స్టాప్స్లో స్మోక్ చేస్తుంటారు, పబ్లిక్ ప్లేసెస్లో. చుట్టుపక్కల వాళ్ళ పాపం ఏం తెలియని వాళ్ళకు కూడా ఆ స్మోక్ అనేది పీల్చుకోవటం, దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. యాక్టివ్ స్మోకింగ్ అంటే ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళని యాక్టివ్ స్మోకింగ్ అంటారు. సో యాక్టివ్ స్మోకింగ్ వాళ్ళకంటే ప్యాసివ్ స్మోకింగ్ వాళ్ళకి కొంత రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, కానీ కొంత రిస్క్ అయితే ఉంటుంది, లంగ్ క్యాన్సర్స్ డెవలప్ అయ్యే అవకాశం. సో ప్యాసివ్ స్మోకింగ్ కూడా కొంచెం కారణమే ఈ లంగ్ క్యాన్సర్స్ వాళ్ళకి ఫ్యూచర్లో రావడానికి. డాక్టర్ గారు కీమోథెరపీ అనేది ఎలా చేస్తారు డాక్టర్ గారు? ఇప్పుడు స్టేజ్ను బట్టి లంగ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఏం చేయాలనేది ఇంతకుముందు చెప్పాను. ఈ ఛాతిలో లింఫ్ నోడ్స్ అనేటివి కనుక ఉండి అవి మనం గాలి తీసుకునే ఎయిర్వే దగ్గర కూడా ఉన్నట్లయితే అప్పుడు ఫస్ట్ కీమోథెరపీ కానీ కీమో రేడియేషన్ కానీ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కీమోథెరపీ అనేది ఐవి అంటారు, అంటే ఇక్కడ చేతికున్న నరాల నుంచి ఎక్కించడం జరుగుతుంది. అట్లా వద్దు మాకు ఈ నరాలు దెబ్బతినకుండా హ్యాండ్స్ బాగుండాలి అన్న వాళ్ళలో మాత్రం కీమో పోర్ట్ అంటారు. ఆ కీమో పోర్ట్ బాక్స్ అనేది స్కిన్ కింద పెట్టి డైరెక్ట్ ఆ బాక్స్లోకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వచ్చే పెయిన్ కూడా తక్కువ ఉండి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉండి, ట్రీట్మెంట్ కూడా పేషెంట్స్ ఈజీగా తీసుకుంటారు అన్నమాట. సో ఈ కీమోథెరపీ అనేది లంగ్ క్యాన్సర్స్లో ఎక్కువ మంది చాలా ఈజీగా టాలరేట్ చేస్తారు. కీమోథెరపీ గురించి ఎటువంటి భయాందోళనలు చెందకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో వాళ్ళ గడ్డ కరిగి ఆపరేషన్ చేయడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన వారు ఖచ్చితంగా బరువు తగ్గుతారా? ఈ లంగ్ క్యాన్సర్స్కి వచ్చిన క్యాన్సర్స్కి బరువు తగ్గే అవకాశం తక్కువ. అన్ని క్యాన్సర్స్ లాగా ఈ లంగ్ క్యాన్సర్ది ఏమి ఉండదు. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బరువు ఏం తగ్గరు. కాకపోతే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు దానికి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఫుడ్ సరిగా తీసుకోకపోవటం వల్ల బరువు తగ్గచ్చేమో, కానీ లంగ్ క్యాన్సర్ వల్ల బరువు తగ్గడం అనేది చాలా రేర్ అండి. డాక్టర్ గారు లంగ్ క్యాన్సర్కి ఇప్పుడున్న అసలు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటారు? ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి చేసే ట్రీట్మెంట్స్లో సర్జరీ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో కొంత భాగం లంగ్ తీయటం కానీ, పూర్తిగా లంగ్ తీయటం కానీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్
రైట్ సైడ్ 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్ ఉంటాయి. సో దాని ఆధారంగా ఆ లోబ్ తీయాలన్నా లంగ్ తీయాలన్నా అనేది సర్జరీ ఉంటుంది. ఇంతకుముందు ఈ సర్జరీస్ అన్నీ ఓపెన్ పద్ధతిలో చేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న రంధ్రాల ద్వారా రోబోటిక్ పరికరం ద్వారా కూడా చేయడం జరుగుతుంది. రోబోటిక్ సర్జరీస్ అనేటివి లంగ్ సర్జరీకి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు లంగ్ యొక్క రక్త సరఫరా చుట్టూ ఉన్న లింఫ్ నోడ్స్ అనేటివి ఎక్కువగా క్లియర్ చేయటం వల్ల ఆపరేషన్ అయినప్పుడు మనకు వచ్చే బయాప్సీ రిపోర్ట్లో లింఫ్ నోడ్స్ అనేటివి ఎక్కువ వస్తాయి. సో అందులో వచ్చిన దాంట్లో ఎన్ని పాజిటివ్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ ఉన్నాయి అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో ఆ లింఫ్ నోడల్ ఈల్డ్ అనేది ఎక్కువగా ఉన్నందున ప్లస్ ఈ రోబోటిక్ సర్జరీ చేయటం వల్ల పేషెంట్స్ సులువుగా ఆపరేషన్ తట్టుకోవడం జరుగుతుంది. 1-2 డేస్లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇందువల్ల రోబోటిక్ సర్జరీ అనేది ఈ మధ్య ఈ లంగ్ సర్జరీస్కి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే రేడియేషన్ థెరపీ అంటే ఏంటి, అంటే ఇది ఎప్పుడు అవసరం పడుతుంది? రేడియేషన్ థెరపీ అంటే ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత మనం కట్ చేసిన మార్జిన్స్ ట్యూమర్కి క్లోజ్గా ఉన్నప్పుడు, ఈ లింఫ్ నోడ్స్ అనేటివి పాజిటివ్ ఉన్నప్పుడు ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ రోల్ అనేది వస్తుంది. ఇది సర్జరీ అయిన తర్వాత చేసే రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నమాట. అదే డిసీజు మొదట్లోనే ఈ లింఫ్ నోడ్స్కి ఎక్కువ స్ప్రెడ్ అయి ఉండింది అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ చేస్తారు. అంటే రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇస్తారు. సో ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 1.5 నెలల నుంచి 2 నెలల వరకు ఉంటుంది. వీక్లీ 5 డేస్ చేయించుకుంటారు. సో ఈ ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి, పరికరాలు వచ్చాయి, ర్యాపిడ్ ఆర్క్ ఇట్లాంటివన్నీ వచ్చాయి అన్నమాట. సో ఆ పరికరాల ద్వారా మనం రేడియేషన్ ట్రీట్మెంట్ చేయటం వల్ల పేషెంట్స్కి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. వేరే భాగాలకి ఆ రేడియేషన్ తాకిడి అనేది తక్కువ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటున్నాయి. అంటే లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి డాక్టర్ గారు? లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి డైట్ అంత ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ చెప్పమన్నమాట. కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎస్పెషలీ ఈ నాన్ వెజిటేరియన్ డైట్లో మటన్ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం. చికెన్ బాగా కుక్ చేసుకొని తినచ్చు, కానీ ఎందుకంటే కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లో ఈ మటన్ తిన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయనేసి అవాయిడ్ చేయమని చెప్తాం. అది తప్ప ఈ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళల్లో డైట్గా ఆహారంగా వేరే మార్పులు ఏం అవసరం లేదు. అంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అవసరమా, అది ఎప్పుడు అవసరం అంటారు? ఇది ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఈ లంగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళల్లో ఇప్పుడు ఆపరేషన్ చేయవలసి వచ్చింది, ఆపరేషన్ చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్కి ఆయాసం వచ్చే అవకాశం ఉందనేసి చాలా అరుదుగా చేస్తాం ఇది. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఈ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కువ వరకు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ని చేయము. కానీ పేషెంట్కి లంగ్ మొత్తం రైట్ సైడ్ లంగ్ అనుకుందాం, రైట్ లంగ్ తీసిన తర్వాత ఈ లెఫ్ట్ లంగ్ని ఆయన హోల్డ్ చేయలేని పరిస్థితి ఉండి ఆపరేషన్ అయిన తర్వాత ఆయాసంతో పేషెంట్కి ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ మనం పేషెంట్కి ఇవ్వచ్చు. కానీ ఇది చాలా కాస్ట్తో కూడిన ట్రీట్మెంట్. దాని తర్వాత వాడే మందులతో కూడా ఈ క్యాన్సర్ యొక్క లక్షణాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ని లంగ్ ట్రాన్స్ప్లాంట్కి సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్నీ ఆలోచించి తర్వాత సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ క్యాన్సర్కి మాత్రం ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కువగా ఉపయోగించట్లేదు, చాలా అరుదుగా చేయడం జరుగుతుంది. ఫైనల్గా డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వలన అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఆపరేషన్ చేసినట్లయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ డిస్క్రైబ్ చేస్తాం. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని పేషెంట్ చాలా సులువుగా తట్టుకుంటాడు. వాటిని మనం సరిచేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆపరేషన్ సంబంధించిన ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం లేదు.
వాటికి త్వరగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్ చేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. వాటికి కూడా మందుల ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం, కానీ వాటిని కొంత పేషెంట్ తట్టుకోవాల్సి వస్తుంది. మరీ ప్రాణాంతక సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. ట్రీట్మెంట్ని ఎక్కువ మటుకు పేషెంట్స్ చాలా సులువుగానే తట్టుకుంటారు. సో ప్రతి ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి, కానీ బెనిఫిట్ ఎక్కువ ఉన్నప్పుడు బెనిఫిట్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ కంటే కూడా. సో లంగ్ క్యాన్సర్ చేసే ట్రీట్మెంట్స్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఏం పేషెంట్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు, కాబట్టి ఈ ట్రీట్మెంట్ని వాళ్ళు సులువుగా తట్టుకునే అవకాశం కూడా ఉంది. కొంతమందిలో జస్ట్ రోజుకు ఒక ట్యాబ్లెట్ పెడతాం, ఆ ట్యాబ్లెట్తోనే వాళ్ళు చాలా ఏళ్ళు బతుకుతారనమాట. సో ఆ లంగ్ క్యాన్సర్కి ట్యాబ్లెట్స్ చాలా వచ్చాయి. సో ఆ మందుల ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో ఇటువంటి ట్రీట్మెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్నందున లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదా డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు. ఇది వాళ్ళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి వీసా హెల్త్.